ఇరాన్ కాల్పుల విరమణ కోరిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘేకి ఖండించారు. ఆ వ్యాఖ్యలు అబద్ధం, నిరాధారమని ఆయన కొట్టిపారేశారు. మరోవైపు హార్మోజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ను నాశనం చేస్తామన్న ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తోసిపుచ్చింది. అమెరికా అధ్యక్షుడి మాటలకు లొంగి శత్రువుల కోసం ఈ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. హార్మోజ్ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అమెరికా ప్రజలను ఉద్దేశించి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఒక సందేశాన్ని విడుదల చేశారు. అమెరికాతో ఘర్షణ లేదా చర్చలు అనేవి సాధ్యమేనని పేర్కొన్నారు. అయితే తమ దేశంపై జరిగే ఏ రకమైన దురాక్రమణనైనా ఇరాన్ ధీటుగా ఎదుర్కొంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రోద్బలంతోనే అమెరికా ఈ యుద్ధంలోకి దిగిందని ఆయన ఆరోపించారు. మరోవైపు ఇజ్రాయెల్ వ్యతిరేక శక్తులకు తమ మద్దతు కొనసాగుతుందని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతుల్లా మొస్తఫా ఖమేనీ చెప్పారు. జయోనిస్ట్ అమెరికన్ శత్రువులకు వ్యతిరేకంగా పోరాడే శక్తులకు మద్దతు ఇవ్వడమే ఇరాన్ విధానమని ఆయన పేర్కొన్నారు.